ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. అందరికీ నమస్కారం. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో సముద్రపల్లి పంచాయతీ జగనన్న కాలనీలో ఉన్నటువంటి రామాంజనేయులు, ఈ అబ్బాయికి యాక్సిడెంట్లో కుడి కాలు పోవడం జరిగింది. మనందరికీ ఈ సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో మేము ఏదైతే గత 10 రోజుల క్రితం మేము వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని ఈరోజు ఆశాజ్యోతి డిజేబుల్డ్ ఫౌండేషన్ వారి సహకారం తీసుకొని రామాంజనేయులకు కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆశాజ్యోతి డిజేబుల్డ్ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఎందుకు చెప్తున్నానంటే, ఏ అవయవం లేకపోయినా పర్వాలేదు, కానీ కాలు లేకపోతే ఎక్కడ మనిషి అక్కడే కూర్చొని ఉండిపోతాడు. ఒక వికలాంగుడి బాధ మరొక వికలాంగుడికి మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులను, కలెక్టర్ గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ద్వారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, దయచేసి వారి యొక్క గృహాన్ని చూడండి. అతనికి ఒక హౌస్ శాంక్షన్ చేయండి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్ అతనికి వచ్చే విధంగా దయచేసి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 చిన్నారులు ఉన్నారు. ఈ అమ్మాయిని నెక్స్ట్ కమింగ్ ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్లో తర్వాత ఈ అమ్మాయిని ప్రభుత్వ హాస్టల్లో చేర్పించడం జరుగుతుంది. ఆ అబ్బాయిని కూడా హాస్టల్లో జాయిన్ చేయించడం జరుగుతుంది. అది వారి యొక్క రామాంజనేయులు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీరికి నాణ్యతమైనటువంటి విద్యను అందించడానికి మా సంస్థ ముందుకు వస్తుంది. సో అదేవిధంగా ఈరోజు 2 రోజులు ఈ కృత్రిమ కాలు ఏర్పాటు చేయడానికి బెంగళూరుకు వెళ్ళి రావడానికి సహకరించినటువంటి నా టీం సభ్యులకు, అదేవిధంగా ఆశాజ్యోతి డిసేబుల్డ్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున మాకు ఈ రామాంజులు అనే అబ్బాయికి
జరిగిన అన్యాయం గురించి, జరిగిన యాక్సిడెంట్ గురించి మా దృష్టికి రావడంతో మేము వెంటనే స్పందించి మొదటి విడతగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాము. రెండో విడతగా అబ్బాయికి కావాల్సిన గ్యాస్ సిలిండర్లు ఇలాంటివి పంపిణీ చేసినాము. మూడో విడతగా ఆ అబ్బాయికి కృత్రిమ కాలుని ఏర్పాటు చేస్తామని చెప్పినాము, అది కూడా చేసేసినాము. ఇంకొకటి పెండింగ్ ఉంది, అదేమంటే పిల్లల్ని ఆ అబ్బాయి పర్మిషన్ తీసుకొని ఈ పిల్లలకి ఎక్కడన్నా హాస్టల్లో కానీ ఎక్కడన్నా వాళ్ళకి మంచి ఎక్కడగా ఉంటుందో అక్కడ జాయిన్ చేస్తాము. ఫస్ట్ ఈ కార్యక్రమానికి సహకరించిన మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ మాదేశ్ సార్ గారికి, అలాగే ఆశాజ్యోతి ఫౌండేషన్ వారికి హృదయపూర్వక పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. మేము వచ్చి పల్మనేర్ ఆశాజ్యోతి డిజేబుల్డ్ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీలో సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మనం పల్మనేర్ మండలం సముద్రపల్లి గ్రామ పంచాయతీ జగనన్న కాలనీలో ఉన్నటువంటి మన రామాంజనేయులు 1 సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయారు. అది గమనించినటువంటి మన పల్మనేర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ వారి సిబ్బంది సహకారంతో ఆయనకి గత వారం ముందుగా నిత్యావసర సరుకులు అలాగే ఆర్థిక సహాయం చేయడం జరిగింది.